దేవునికి మహిమ కలుగును గాక. Glory to our Heavenly Father. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. We share our greetings in the name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి కొంతకాలము నుంచి యోబుని నా సేవకుడు అని దేవుడు పిలిచినట్టుగా మనం ధ్యానాన్ని చేస్తున్నాం బిడ్డలారా. Since from many Sundays we are having the Word of God on Job's qualities and why God called Job as his servant. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన ఆదివారం మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానాన్ని చేశాం. In the last Sunday we had a word on ఏమని వాక్యాన్ని ధ్యానాన్ని చేశామంటే, యోబు చెడుతనమును విసర్జించిన వాడని. On last Sunday we had the message on Job's fourth quality, that he hates evil. కనుక దేవుడు చెడుతనము అనేటువంటి వేటిని దేవుడు చెడుతనం అన్నాడో ఆ విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం దేవుని బిడ్డలారా. So last Sunday we had a word about what God was being considered as evil. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి ఆదివారం మనం ఏమని వాక్యాన్ని ధ్యానం చేసామంటే, In the last Sunday the message what we have been gone through few evils what God was being hated. గనుక అబద్ధ ప్రవక్తలు చెప్పేటువంటి కలలను, అబద్ధ ప్రవక్తలు చూపించే సూచక క్రియలను, అబద్ధ ప్రవక్తలు చూపించేటువంటి మహత్కార్యములను మనం విసర్జించాలి, ఆ చెడుతనమును మీలో నుంచి తొలగించాలి అనే వాక్యాన్ని ధ్యానం చేసామండి. So we had a message on last Sunday about what God was being considered as evil. So what God was being considered as evil is all the false prophets, the signs, the wonders, and the dreams they do, and the dreams they share, and the wonders and signs they do, God was being considered them all as evil. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక ఆ చెడుతనమును విసర్జించుట అనేవి మనం కొన్ని వారాలు ధ్యానం చేయబోతున్నాం. Dear people of God, we will be having a word of God in a series about what God was being considered as evil, and we see in the last message God said a word to all Israel people that you have to put this evil far apart among you. So now we will be having the message what God was being commanding us not to involve in that kind of evils. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థలంలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నప్పటికీ చక్కగా నోట్స్, చక్కగా పెన్ను తీసుకుని చక్కగా వాక్యాన్ని ధ్యానించాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాం. So dear people of God, wherever you are right now, we ask you to please open up your hearts and minds to listen to the word of God, what God is going to talk through us today. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని మనం ప్రారంభించక మునుపు స్థానిక దైవజనురాలు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. So today, before we start the word of God, we ask our sister Chini, my mother, to pray for the word today. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన పునరుద్ధాన దిన వరకు మమ్మల్ని సంఘాన్ని, బిడ్డలను, కుటుంబాలను ఆయా ప్రాంతాల్లో ఉండి తండ్రి నాని వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి నాయన మీ కుమారులు తండ్రి నాయన వాక్యం చెప్పడానికి సిద్ధపరచులుగా తండ్రి మీ కుమారులలో ఉండి తండ్రి మీరు మాట్లాడాడు తండ్రి, మీకు వందనాలు నాయన. చెడుతనం గురించి తండ్రి నాయన మాకు కొన్ని వారం నుంచి వివరించుండగా తండ్రి, వినిచున్న ప్రతి వారిలో కూడా తండ్రి నాయన యోగి గారి లక్షణాలు మీరు దయచేయండి తండ్రి. ఆయా ప్రాంతాల్లో నేను బిడ్డలకు నాన్న వాక్యం వినిచుండగా బిడ్డలందరినీ, కుటుంబాలను తండ్రి, అలాగే నీ కరోనా నుంచి ప్రతి ఒక్కరిని మమ్మల్ని సంఘాన్ని, బిడ్డలను ఆయా ప్రాంతాలను బిడ్డలందరూ కూడా కాపాడి దీవించి ఆశీర్వదించమని మీ కుమారుడును మా రక్షకుడు యేసు నామములో ఈ విన్నపాలు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశం కొరకు దినవృత్తాంతాలు రాసినటువంటి ద్వితీయోపదేశకాండం అండి 19వ అధ్యాయము మొట్టమొదటిగా మనం 19వ వచనాన్ని చదువుదామండి. So, dear people of God, let's start our today's message. We all know that today we are having the devotion about hating evil quality. So, to understand about this evil, what we have to hate, so let's all go through Deuteronomy 19th chapter, 19th verse. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతరమును పరిహారించుదురు. So shall you put the evil away from among you. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి వారము కూడా మనం ఏమి మొట్టమొదటిగా చదివాం అంటే ఆ చెడుతనమును మీరు విసర్జించాలి, ఆ చెడుతనమును మీలో నుంచి తొలగించాలి. So, dear people of God, here we see God was been telling to the people that you have to put this evil away among you. కనుక ఇశ్రాయేలు యొక్క ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడండి. మీరు ఈ యొక్క ఐగుప్తులో నుంచి కానానుకు మీరు వెళ్ళబోతున్నారు. So before the Israel people, before they were been going from Egypt to Canaan, మీరు ఐగుప్తులో నుంచి కానానుకు వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలి అనేది మోషే ద్వారా ఇశ్రాయేలు యొక్క ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, before they were been shifting from this Egypt to Canaan, God was being speaking to the people how they should be, how they have to transform themselves. So by using Moses, God was being telling the people these all words, and he was been telling them that you should put the evil among from you. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా ఒక పాపమనే దాస్యము నుంచి, ఈ లోకం అనేటువంటి ఐగుప్తులో నుంచి కానానికి దాటిన వారం, ఈ కానానికి దాటిన తర్వాత మనం ఎలా ఉండాలి అనేది దేవుడు మనకు తెలియచేస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, we also, if we were been considered our lives, we were being left one kind of life and we were being transformed into the Christianity to God's people. So we left this world and we have been entered into the kingdom of God. That means we also like how they were being shifted from Egypt to Canaan, same way we were being left this world and we were being entered into the kingdom of God, into the church. So we have to be also consider this word for us. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారి, లోకములో నుంచి మనం వేరు చేయబడ్డాం గనక, ఈ లోకములో నుంచి మనం వెలుపలకు వచ్చాం గనక మనం ఎలా ఉండాలి ఈ సంఘములో అనేది దేవుడు మనకు బయలుపరుస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, how we have to understand today's message is, yes, we the church, we were being left all our past and we were being bowed down before God and we all confessed, and now we were being transformed through God and he was being made as his people, his children. So right now we also have to analyze ourselves whether we were occupying or giving any space for evil things in our life. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే మీలో నుంచి ఆ చెడుతనమును తొలగించాలి అంటే ఆ చెడుతనం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. So dear people of God, here we see that God was been telling to that Israel people that you have to put this evil away among from you. So what is that evil? To understand that evil, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు మీరు కొంచెం సమయాన్ని తీసుకొని తర్వాత మీరు చక్కగా చదువుకోనండి. So dear people of God, as we are not having more time here to read all the verses, so we ask you, when you have free time, you go through 15 to 19 verses.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు ఎవరిని గురించి కూడా అబద్ధ సాక్ష్యం అనేది మీరు పలకకూడదు. So, dear people of God, would like to read shortly for you, that is, God was been telling that we should not give any false witness against any man. కనుక మనం ఎవరిని గురించి కూడా మనము ఈ అబద్ధ సాక్ష్యం అనేది తెలియచేయకూడదు. అది దేవుని దృష్టిలో చెడ్డది అని చక్కగా ఇక్కడ వాక్యము మనకు బోధిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, yes, we are having the word that we should all have a quality where we have to hate evil, like Job. So here God was being telling the people that giving a false witness, telling a false witness is a evil. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం ఒక 3 సన్నివేశాలను ఈ అబద్ధ సాక్ష్యాన్ని పలికినటువంటి వారిని గురించి మనం పరిశీలన చేయబోతున్నాం దేవుని బిడ్డలారా. So, dear people of God, as we were being in the church, where we were being in God's people, so we should hate this false witness. And let's go through few stories in the Bible where the people were given false statements, false witness on someone. కనుక మొదటి రాజులు రాసినటువంటి గ్రంథము 21వ అధ్యాయము 10 నుంచి 12వ వచనం వరకు చదువుదామండి. So, dear people of God, first, to understand this false witness, we have to go through 1 Kings 21st chapter 10 to 12 verses. నీవు నీ దేవుని రాజును దూషించుతువని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటకు తీసుకుని పోయి రాళ్లతో సావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను, పట్టణమందు నివసించే సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారంగా జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. And the 2 men, sons of Baal, before him to bear witness against him, saying, You did blaspheme God and the king, and they carry him out and stone him that he may die. And the men of his city, even the elders of the nobles who were in inhabitants in his city, did his Jezebel had sent on them, and has written in the letters which she had sent on them. They proclaimed a fast and set Naboth on high among the people. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నాబాతు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నారండి. So, dear people of God, here we see a man, Naboth. కనుక ఈ యొక్క నాబాతుని చంపించాలి అని చెప్పి యెజబెలు ఒక 2 కిరాయి చెడ్డదాసులను ఆవిడ ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. So, here we see Jezebel was being arranged to worthless man to give false witness on Naboth. కనుక వారి యొక్క 2 ఎన్నుకొని వారి ద్వారా ఆ ఊరి యొక్క పట్టణము యొక్క పెద్దలను దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇతని మీద అబద్ధ సాక్ష్యాన్ని చెప్పించి అతనిని రాళ్లతో చంపాలనేటువంటి ఈ యొక్క ఆలోచన కలిగి ఉన్నది ఎవరంటే ఈ యొక్క యెజబెలు. So here we see Jezebel, the wife of King Ahab. What she had got done is she was arranged these 2 false witnesses to give false statements on Naboth, and their plan is to take him among the nobles and high government officials in that kingdom. So what they have thought is, they thought of arranging and making a false witness on Naboth and making him to die. So here we see Jezebel was being planned this. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. So dear people of God, when you got some free time, please go through from 21st chapter 1st to 15th verses. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఏం కనబడుతుందంటే అక్కడ ఆహాబు అనేటువంటి ఒక రాజు మనకు కనిపిస్తాడండి. So, dear people of God, as we are not having more time to read all these verses, we want to share you the story what happened here so shortly. So, we hear there is a king called Ahab. ఆ యొక్క మరొక వ్యక్తి ఇజ్రాయేలీయుడైనటువంటి ఈ యొక్క నాబాత్ అనేటువంటి ఒక వ్యక్తి మనకు And కనిపిస్తారండి. also we see another man, Naboth. ఒకానొక రోజున ఈ యొక్క ఆహాబు నాబాతుతో ఒక విషయాన్ని పలుకుతాడు. So we see here that one day Ahab went to Naboth and he was been sharing him something. కనుక ఈ యొక్క ఆహాబుకు ఉన్నటువంటి తన నగరము ఆనుకొని ఈ యొక్క నాబాతుకి కూడా ఒక కొంచెం పొలం ఉంటుందండి. So, dear people of God, here Naboth is having a vineyard which is so near to the palace of Ahab. కనుక ఆ యొక్క నగరాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఆ చిన్న ద్రాక్ష తోటను కలిగి ఉన్నాడు నాబాతు గారు. So here we see Naboth was been having a vineyard which is so near to this King Ahab's palace. కనుక ఈ యొక్క ఆహాబుకు ఒక ఆలోచన కలుగుతుంది. So here one day Ahab was being got a thought in his mind. నా యొక్క నగరాన్ని ఆనుకున్నటువంటి ఈ యొక్క నాబాతు యొక్క పొలాన్ని తీసుకుని అందులో నేను కూర మొక్కలను నాటించాలి అనేటువంటి ఒక ఆలోచన ఆహాబుకు కలిగింది. So this Ahab was got a thought that he wants to take this vineyard of Naboth and he thought to make a garden of herbs. That means to grow some vegetables or having some garden in that Naboth's place. అప్పుడు ఆహాబు గారు నాబోతుని అడిగాడయ్యా, నీ యొక్క పొలం నాకు ఇస్తే నీకు అంతకంటే ఒక మంచి పొలాన్ని మరొక చోటిస్తానన్నాడు. So Ahab went to Naboth and he was been asking him, give me your vineyard and I will give you more precious vineyard to you. లేదా నీకు డబ్బు ఇస్తాను అన్నాడు. And he was been asking him, give me your vineyard so that I will pay you. అప్పుడు నాబాతు ఏమన్నాడంటే, అయ్యా ఈ యొక్క పొలము ఈ ద్రాక్ష తోట నాకు పితరుల నుండి పిత్రార్జితముగా వస్తుందండి, అది నేను అమ్మను ఇవ్వను. So when Ahab was been asked Naboth to give his vineyard, Naboth said to Ahab that how I can give you my father's inheritance to you. అప్పుడు ముఖాన్ని చిన్నబుచ్చుకొని ఆహాబు తన ఇంటికి వెళ్ళిపోయాడు. So when Ahab was being asked Naboth to give his vineyard, so Naboth was refused to give him. So then Ahab went to his palace with lot of sadness. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడకుండా ముఖాన్ని చిన్నబుచ్చుకొని మంచం ఎక్కి ఏమి తినకుండా పండుకున్నాడు. So Ahab went to his home, to his palace, and he is laid on his bed with lot of sadness, and he don't even had any bread. అప్పుడు తన భార్య అయినటువంటి యెజబెల్ వచ్చి అడుగుతుంది. So then his wife Jezebel came to him and asked him, why you were so sad? కనుక అప్పుడు ఎందుకు నువ్వు అసలు అన్నం తినలేదు, ఎందుకు ఇలా నీరసంగా ఉన్నావు, ఎందుకు ఇలా పండుకున్నావు అని భార్యతో అడగడం జరిగింది. So his wife Jezebel been asking him, why you looking so sad, why you don't even have any bread, why you are being so sad today. అప్పుడు తన భర్తనే రెచ్చగొడుతుందండి ఆవిడ. So then she was being asking his wife the reason why he was being so sad. నువ్వు రాజు కదా అసలు అని తనని అడగడం ప్రారంభించింది. So then she was been asking him, you are a king, why you are so sad? అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఆ పనంతా నేను చూసుకుంటాను, ఇక మీరు ప్రశాంతంగా ఉండమని తన భర్త అయినటువంటి ఆహాబుకి చెప్పింది. So dear people of God, Ahab was told what happened to his wife. He said that Naboth was refused to give me his vineyard. So then Jezebel, after hearing the reason why her husband is so sad, so then she was told her husband that you no need to worry about this, I will take care of that.
అప్పుడు ఆ రాత్రికి రాత్రి అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణం యొక్క గవర్నర్కి, ఆ పట్టణం యొక్క అధికారులకి ఒక ఉత్తరాన్ని రాజు పేరట రాసేసి తానే సంతకం పెట్టి తానే ముద్రేసి పంపించింది. So, dear people of God, then what she did in the 8th verse, we see that she wrote letters in Ahab's name and sealed them with his seal and sent the letters unto the elders and the nobles who were in the city dwelling with Naboth. కనుక అప్పుడు అక్కడ ఇద్దరు కిరాయి ఆ యొక్క ఇద్దరు ఆ అబద్ధ సాక్షులను తయారు చేసుకుందండి. So then she was arranged two worthless people to give false witness on Naboth. కనుక ఇద్దరు అబద్ధ సాక్షులు ఏమని చెప్పారంటే, so what these two false witness was being said to these nobles and what this Jezebel wrote in her letter is, ఇదిగో ఈయన దేవుణ్ణి దూషించాడు, అలాగే రాజును కూడా దూషించాడని అబద్ధ సాక్ష్యాన్ని పలికారండి వారు ఇరువురును. So dear people of God, these two false witness were being said to the nobles that this man blasphemed God and the king. ఎప్పుడైతే ఆ దేవుణ్ణి దూషించారు అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి దూషించారు అంటే అక్కడ ఏమని ఉందంటే లేవియాకాండం 24:16 వచనాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ ఎవరైతే యెహోవాను దూషిస్తారో వాళ్ళ రాళ్లతో కొట్టమనేటువంటి మాట అక్కడ ఉందండి. So dear people of God, these two false witness were been telling them that hey, this man was being blaspheme God. We all know that. If you want to know, in Leviticus 24th chapter 16th verse, when you have time, read it. So in that verse we see that if anyone blaspheme God, if anyone said any bad on God, they should be punished with death by beating them with stones. కనుక మీ యొక్క రాజుకి మీరు లోబడి ఉండాలి అని చెప్పి ఈ యొక్క బైబిల్ చెబుతుందండి. And also we know that Bible was been telling us, the word was been commanding us that we should all obey to our leaders. కనుక వీళ్ళు ఇప్పుడు నాబోతు మీద ఏమని వారు అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతున్నారంటే నాబోతు దేవుని దూషించాడని, నాబోతు రాజును దూషించాడని చెప్పి అక్కడ సాక్ష్యాన్ని పలుకుతున్నారండి. So dear people of God, what this false witness were been telling is this man was being blasphemed God and he was being even said some bad about king. కనుక ఆ యొక్క ఎప్పుడైతే వారి యొక్క సాక్ష్యాన్ని పెద్దలు విన్నారో, ఎప్పుడైతే ఆ సాక్ష్యాన్ని యొక్క అధికారులు విన్నారో అతనిని రాళ్లతో కొట్టి చంపేశారండి. So dear people of God, what happened is these nobles considered these false witness people's what they were being shared, and they were being made Naboth to death by beating him with stones. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అబద్ధ సాక్ష్యము ఒక మంచి వ్యక్తి అయినటువంటి నాబాతుకు చంపడానికి కారణమైందండి. So dear people of God, here we see that this false witness became the reason of a good man's death. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఎవరి మీదైనా మనం ఒక అబద్ధ సాక్ష్యాన్ని పలకడం వల్ల ఆ ఎదట వ్యక్తులు నష్టపోతారు అని మనం గ్రహించాలండి. So dear people of God, as we were being the children of God, what we all should avoid is any time before giving any false witness on anyone, before telling something false statements on anyone, we have to think that our false witness, our false statements may damage others, may it do harm to them. కనుక నాబాతు నీతిమంతుడండి. So we know Naboth is a very good man. అలాంటి మంచి మనిషి చనిపోవడానికి కారణం ఎవరు అంటే అక్కడ ఇద్దరు కిరాయి ఈ యొక్క సాక్షులండి. So dear people of God, Naboth is a very good man and he had not done any mistake, but even though this false witness made and even false statement what made by the queen also made this man to be dead.
కనుక మనము రక్షించబడిన వారము, మనము సంఘములో ఉన్న వారము, మనము దేవుని బిడ్డలము గనక అలాంటి అబద్ధ సాక్ష్యము ఎవరి మీద పలకకూడదండి ప్రియమైన దేవుని బిడ్డలారా. So, dear people of God, as we were being in the church, as we were being saved by God, we were being in the kingdom of God. So, what we all should aware every time is we should not give any false witness. అలాగనే రెండవ వ్యక్తి గురించి ఆలోచన చేద్దామండి. And also here we said the first false witness about Naboth, and the second false witness in the Bible is in అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 11, 12 వచనాలు చదువుదామండి. and in Acts 6th chapter 11th and 12th verses. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. Then the stubborn men which said we heard him speak blasphemies, words against Moses and against God, and they stirred up the people and the elders and the scribes, and came upon him, caught him, brought him to the council, and set up false witness, which said, this man cease not speak blasphemies, words against this holy place and the law. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా స్తెఫనును గురించి ఈ యొక్క అబద్ధ సాక్ష్యాన్ని చెప్పడానికి మనుషులను పురమాయించుకున్నారటండి. So, dear people of God, here before we have been gone through the scheme of a king, queen, Jezebel, but here right now we see the people who have been had a scheme right now to give some false witness about Stephen. కనుక అక్కడేమో దేవుణ్ణి దూషించాడు, రాజును దూషించాడు అని చెప్పారండి. So here before we have been gone through in 1 Kings 21st chapter, there they have been given the false witness that Naboth was being blasphemed God and the king. ఇక్కడ కూడా మోషే మీదను అలాగే దేవుని మీదన కూడా ఇతడు దేవుని దూషిస్తున్నాడు, మోషేను దూషిస్తున్నాడు అని చెప్పి నేరారోపణ చేశారటండి. So here we also seen that the people who have been keep telling that this man Stephen blasphemous, he spoke blasphemous words against the God and the law and even Moses. కనుక మీరు ఖాళీగా ఉన్నప్పుడు 6వ అధ్యాయం 8వ వచనం నుండి 15వ వచనం వరకు దయచేసి మీరు చదువుకోవాలని ప్రభు పేట కోరుతున్నా. So dear people of God, we ask you right now in this Acts 6th chapter from 8th to 15th verse, when you have some free time, please go through all the verses there. కనుక వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం అంతా కూడా క్రీస్తులో నెరవేరిపోయింది, ఇక ధర్మశాస్త్రంతో మీకు పని లేదు. తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయములో ఇదిగో నేను ఒక క్రొత్త నిబంధన యేసు ప్రభు ద్వారా చేయాలనుకున్నాడు. ఆ యొక్క ఈ పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య కొత్త నిబంధన రక్తము అర్పించినటువంటి యేసు ప్రభు అని యేసును గురించి ప్రకటిస్తున్నాడండి ఈ యొక్క స్టెఫను గారు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, what here Stephen was been preaching to the people is, you no need to consider the law right now, because the law was being vanished by Christ's blood, and now God was being made a new covenant with us. He was being given as a new testament. He was being given as a new gospel through his son. And he was being in Jeremiah 31st chapter, we see that God tell the people that I'm going to give you a new covenant, a new testament. And God was being given that testament and that covenant right now to us. And we should not consider right now Moses' words, and we should not consider right now what written in the law. We should have to say bind up to them, and we have to obey to the gospel of Christ. So here what Stephen was doing is, he was been preaching to the gospel of Christ. కనుక యేసు ప్రభువారు ఏదైతే చెప్పారో
యేసు ప్రభువారు ఏ సువార్తనైతే ప్రకటించారో దానిని గురించి స్తెఫాను చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see that Stephen was been preaching the gospel and the words what Jesus Christ was being spoke and what God was being spoke through Jesus Christ, his son. So he was been preaching them all the principles of Jesus Christ. కనుక ఈ అబద్ధ సాక్షులు వచ్చి ఈయన మోషేని దూషిస్తున్నాడు, అలాగే తండ్రి అయిన దేవుని కూడా దూషిస్తున్నాడు అని చెప్పి సాక్ష్యాన్ని పలికి చివరికి ఆయనను రాళ్లతో కొట్టి చంపడానికి కారకులయ్యారండి వీళ్ళు. So dear people of God, when they were being listened to the preaching of Stephen, when his preaching is so different, he was been preaching to the gospel of Jesus, and the people around him, what they thought is, this man is not, he is advising us not to follow the law. He was been telling us that there is a great man than Moses. So he was being, so the people thought that we have to do something to him. So they were being arranged here false witness. They have a scheme to kill Stephen by giving false witness. కనుక యేసు ప్రభువారు ఏం చెప్పాడు, మీ పితరుల యొక్క ఆ పితరుల ఆచారాలు కానీ పితరుల యొక్క పద్ధతులు కానీ అవేమీ చేయకూడదని యేసు ప్రభువారు చెప్పారు. అదే బోధను స్తెఫాను కూడా చెప్పడం ప్రారంభించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we can understand so clearly. So dear people of God, we ask you to please keep your mind here. So if Stephen was been preaching the law, he may not get this problem. But what Stephen is preaching is, Stephen is preaching to the principles of Jesus Christ. What Jesus Christ was being told is, you should not do all the things what your ancient people have done. You should not consider all those things what the festivals and the kind of things what ancient people were being told. So Jesus Christ was being told that there are old ways. They were being right now going to transform into the New Testament. The Old Testament is going to transform into the New Testament. So from now, you have to do whatever I say. And even our Father God was being told that He is my Son. You do whatever He say. So here Jesus Christ was being told that you should not do any old things, any traditional things. You should not do any kind of traditional things. You have to do everything, whatever I said. So that we can clearly understood that Stephen was been preaching the true word of God. That's the reason the people were being so rude towards him. కనుక ఈ యొక్క పాత కార్యాలే మాకు కావాలి, పెద్దలు చెప్పినదేమేమంటున్నా కానీ, స్తెఫాను చెప్పినది కానీ, యేసు చెప్పినది కానీ మాకు అవసరం లేదని చెప్పి చివరికి ఇద్దరు ఆ యొక్క అబద్ధ సాక్షులను పెట్టుకొని ఆయనను చివరికి రాళ్లతో చంపేశారండి. So dear people of God, here we clearly understood that Stephen was been preaching something new. He was been preaching the gospel of Jesus Christ. So here the people were being thought that why we have to listen to his words, why we have to consider whatever he was preaching. ఈ యొక్క స్తెఫను గారు చనిపోవడానికి, స్తెఫను రాళ్లతో కొట్టబడడానికి ఈ ఇద్దరు యొక్క అబద్ధ సాక్ష్యం అండి. So what these people have done is they have been given a false witness on Stephen that this man was being said some bad towards God and Moses. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అబద్ధ సాక్ష్యం మన దేవుని నమ్మిన బిడ్డలం, మన దేవునిలోనికి వచ్చిన బిడ్డలం గనక అలాంటి అబద్ధ సాక్ష్యము చెప్పకూడదండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we should all ever hear, we see here the people who have been, and we can clearly understand from this all verses one thing, that is, if we are giving any false witness on someone, that means we are not God's people. మీకు చిన్న సన్నివేశాన్ని మా నాన్నగారు చెప్పింది చెబుతానండి. And I want to share you an example, a story what happened in my grandfather's life. మా నాన్నగారు ఒకసారి ఒక ఊరు వెళ్ళి ఒక మాస్టర్ని దర్శించడం జరిగింది. So one day my grandfather went to a teacher's home. వెళ్ళి వెంటనే ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు పలానా దాని మీద సంతకం పెట్టండి అంటే నాన్నగారు పెట్టేశాడు. So
that teacher, when my grandfather was prayed in that home to the teacher and his family, so after prayer, this teacher asked my grandfather to sign on a empty paper. కనుక ఆయన ఈ వడ్డీలకు ఇవ్వడం అలవాటు ఆయనకి. So what this teacher used to do is he do financials. కనుక ఎప్పుడైతే అతడు కొంతకాలానికి అప్పు కట్టకపోతే So what happened is this teacher what happened is this teacher used to give financial debts to the people. So one day he had a problem. ఆయన కోర్టుకు వెళ్ళాడు. So then he went to court. This teacher went to court. అప్పుడు ప్లేటర్ గారు పిలిచారు. And then the lawyer called this teacher and asked him. ఆ ప్లేటర్ గారు ఏం చెప్పారంటే, అయ్యా రేపు పొద్దున్న మంది కోర్టు తీర్పులోకి వచ్చింది. So here what happened is my grandfather was being signed in that paper, and what he has signed is he don't know what happened, but he was signed. సాక్ష్యం. So every time whenever we give loan to the people, so they ask you to sign off a witness. కనుక అప్పుడు ప్లేటర్ గారు ఏం చెప్పారంటే, అయ్యా మీరు రేపొద్దున మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే, ఇదిగో ఈయన ఎలాంటి నోట్లు తీసుకున్నాడు, నా ఎదురుగుండి ఈయనకి ఎంత అప్పు ఇచ్చాడు అని చెప్పండి అని చెబుతున్నాడు. So dear people of God, what this teacher have done is, this teacher used to give the financial debts to the people. So this teacher given some loan to someone, and he given like 50,000 rupees, but this teacher is demanding to the other side man that I given you 1 lakh rupees 1 lakh rupees as debt. So he was been asking to the other man that extra money. So but that man is saying him that you have given me this amount, but how you are telling right now that you are given me some extra money. So to this what happened, my grandfather kept the witness sign. కనుక అప్పుడు ఆ యొక్క ప్లేటర్ ఏమైనా కోచింగ్ ఇచ్చాడంటే, ఇదిగో మీరు వెళ్ళిన తర్వాత నేను 1,00,000 రూపాయలు ఇచ్చాడు, నా ఎదురుగుండగా ఇచ్చాడని చెప్పి ఇలానే పలానా 100 ఎన్ని, 500 ఎన్ని, 1000 రూపాయలు ఎన్ని అని చెప్పమని చెప్పాడు. So dear people of God, here the other man who took the loan went to the court, and he was being kept a case on this financier that this man is demanding me more money, but he was being given me this amount, but now he is asking me extra amount. So this teacher's lawyer was been giving coaching to my grandfather because he kept the witness sign. So he was been telling him, so you say witness according to the favor of teacher. That means according to the financier. You tell that yes, he was given him this amount. So you tell them that he has given this amount, but the other man who took the loan is lying. అప్పుడు ఆయన నిజంగానే మరుసటి రోజు నాన్నగారి కోర్టులోకి వెళ్ళడం జరిగింది. So the next day, when this case went to the judge, my grandfather went to the court. అప్పుడు ఆయన అడిగారు, అయ్యా నిజమే చెప్తారని అడిగాడు. So then the judge asked him, will you say truth? నిజమే చెబుతానని అడిగిన. So then my grandfather said, yes, I will say you the truth. అప్పుడు ఆయన చెబుతున్నాడు, అయ్యా నేను ఒకసారి ప్రార్థనకు వెళ్ళడానికి వెళ్ళాను, ప్రార్థన చేయడానికి వెళ్ళాను, ఆ యొక్క ఖాళీ నోటు మీద అయ్యా సంతకం పెట్టమంటే పెట్టాను, కానీ అతను ఏమి ఇచ్చాడో తెలియదు, అతను ఏమి తీసుకున్నాడో తెలియదు, అసలు నాకు ఏమీ తెలియదని నిజాయితీగా చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, the before day this teacher's the financier's lawyer was being given my grandfather counseling to say false witness. He was being said, but my grandfather, what he has done, he said before the judge that, judge, I went to his home and I was prayed, and after I was prayed, he was asking me to keep a sign. So I signed, but I don't know how much amount they were being given. I don't know anything, but I can say surely one thing, that is this financier is lying. అలాగన ఉన్నది ఉన్నట్టుగా మా నాన్నగారు చెప్పారు కనుకనే ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, my grandfather truly said to the judge that this man is lying.
So this financier is lying. So when he said the true witness, that's the reason today we have been blessed through his legacy. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోయే తరములో మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే ఎవరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. So dear people of God, so never say any false statements, false witness on anyone, because it will not remove, this sin will not remove within you, it will be on your generations. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 59వ వచనం నుంచి 61వ వచనం వరకు అక్కడ కూడా ఒక సన్నివేశం కనబడుతుందండి. So dear people of God, right now we have been had two false witness. One is on Naboth and second is on Stephen. So this for the third, we have to go through Matthew 26th chapter 59 to 61st verse. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకి విరోధముగా అబద్ధ సాక్షులు వెతుకుచుండిరి గాని అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తొదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టుగలగనని చెప్పిననిరి. Now the chief priests, the elders, and the council sought false witness against Jesus to put him to death, but found none. Too many false witnesses came, yet found none. At the last came two false witnesses and said this. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా యేసు క్రీస్తు ప్రభువు మీద అబద్ధ సాక్ష్యం పలకడానికి చాలా మంది వచ్చి చెప్పారట, కానీ ఏది కూడా వారికి అనుకూలించలేదటండి. So dear people of God, in this chapter he is none our Jesus Christ. So here we see that many people came to say false witness on Jesus Christ. అయితే ఇక్కడ ఇద్దరు మాత్రం ఒక అబద్ధ సాక్షులు బలంగా చూపటం మొదలు పెట్టారటండి. So dear people of God, many people came to say false witness on Jesus Christ, but many were been rejected because there is no subject in that. But here what happened is, two people they came with confidently that we will be share a witness on him. అప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే, అయ్యా మీరు ఇదిగో ఈ దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో పడగొడతాను అని చెప్పి ఆయన చెప్పటం మేము విన్నామండి అని అక్కడ అబద్ధ సాక్ష్యం పలకటం ప్రారంభించారు. So dear people of God, when these two people what they done is they said, this man was this we can see here, this man said, I am able to destroy the temple of God and to build it in 3 days. అందుకని ఆయన భౌతికమైనటువంటి దేవాలయం కొరకు అది చెప్పలేదండి, ఆత్మ సంబంధమైన దేవాలయం కొరకు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో తిరిగి కడతానన్న మాట వారికి అర్థమవ్వలేదండి. So dear people of God, we all know that Jesus Christ was been said that I will destroy this and I will build a new temple. So what the people were been what they were been understood is, they just understood that whether he will build this temple what we can see, but we all know that Jesus Christ was been built a great temple within us. కనుక ఈ యొక్క యేసు ప్రభువారు ఆ యొక్క అధికారులకు అప్పగించబడడానికి ఈ యొక్క అబద్ధ సాక్షులు, ఈ ఇరువురి యొక్క అబద్ధ సాక్ష్యం వలన యేసు ప్రభువారు ఆ యొక్క రోమా సైన్యానికి అప్పగించబడ్డాడండి. So the reason why Jesus Christ was being proved as a witness wicked because of this false witness. కనుక ఇక్కడ ఆ యొక్క నాబాతు, అలాగే స్తెఫను గారు, అలాగే యేసు ప్రభువారు ఈ యొక్క అబద్ధ సాక్ష్యము ద్వారా అప్పగించబడినట్టుగా మనం చూసామండి. So dear people of God, here we were being gone through 3 stories. One is about Naboth, and second thing is about Stephen, and third is our Savior Jesus Christ. So we from this all 3 stories what we have been gone through, we can clearly understood that because of the false witness they were being sentenced to death. అందుకే బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 20వ వచనం. So dear people of God, what Bible is telling us about this false witness, so to understand that,
So we have been understood by examples, but now let us ask the word of God about this false witness. So to understand that, we have to go through Deuteronomy 5th chapter 20th verse. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకోకూడదు. Neither shall you bear false witness against your neighbor. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ పొరుగు వాని మీద ఏ విధమైన అబద్ధ సాక్ష్యం అనేది నీవు పలుకకూడదని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, here we see in this whole chapter, God was been giving commandments to his people. In that commandment, God was been telling them that you should not give any false witness on anyone. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదామండి. And also in Ephesians 4th chapter 25th verse, మీరు అబద్ధం ఆడటం మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. Wherefore, putting away lying, speak every man truth with his neighbor, for we are members for one from another. కనుక అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తుంటున్నాడు, మీరు దేవునిలోనికి వచ్చిన వారు, మీరు ఐగుప్తు నుంచి పరమ కానానికి చేరబోయేవారు గనక మీరు ఎవ్వరు కూడా అబద్ధ సాక్ష్యము గాని అబద్ధాలు గాని ఆడకూడదని సెలవిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see that Apostle Paul was been writing a letter to the church. He was been trying to build a standard for the church. So he was been telling them that you should never say any false witness on your neighbor. You should have to say every time truth from your mouth. అలాగే కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుదామండి. And also in Colossians 3rd chapter 9th verse, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. Lie not one to another. కనుక మీరు ఒకరినొకరితో అబద్ధాలు ఆడకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదని అపోస్తలుడైన పౌలు ఈ యొక్క కొలసీ సంఘానికి రాస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here in this Colossians 3rd chapter 9th verse, we see here that Apostle Paul was been writing a letter to the Colossians church, and he was been telling them that you should not lie between each other. అలాగే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదామండి. And also in Proverbs 6th chapter 19th verse, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. A false witness that speaks lies and shows discord among the brethren. కనుక దేవునికి ఎవరు హేయులు అంటే, దేవునికి ఎవరు అయిష్టులు అంటే, అబద్ధ సాక్ష్యాన్ని పలికేవారు దేవునికి అయిష్టులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here in this 6th chapter 16th to 19th verse, if you read that, we see there that God was being having an abomination on some people who are having sins. So now God was being considered that this false witness, the people who speak this false witness were being a sinner and they were being hated by God. అలాగే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చదువుదామండి. So dear people of God, next we can go through Proverbs 12th chapter 22nd verse. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. Lying lips are the abomination to the Lord. కనుక అబద్ధములాడేటువంటి పెదవులు దేవునికి అయిష్టం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. So dear people of God, lying lips every time give false witness on the people. They tell every time whatever comes from their mouth, from their lips is every time they will lie. So this speaking lie is a great abomination to God. కనుక ఎవరైతే ఇలాంటి అబద్ధ సాక్ష్యాన్ని చెబుతారో, ఇలాంటి ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడతారో, వారి యొక్క పరిస్థితి ఏమవుతుందో బైబిల్ మనకేమని సెలవిస్తుందో ముందుకు చూద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, by speaking lies through our lips, every time giving false witness on the people, what kind of consequences we will be facing? Let's ask the Bible that what will be the consequences paid go through the people who have been lying. అందుకనే ఈ యొక్క ప్రకటన రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనములో చివరి లైన్లో ఒక మాట ఉందండి. So dear people of God, to understand the consequences
that people face by lying and giving false witness in 22nd chapter 15th of Revelations, we have seen there that లాస్ట్ లైన్ in the last line we see అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. Whosoever loves and makes a lie. కనుక ఎవరైతే అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతారో, ఎవరైతే అబద్ధాలు ఆడతారో వారందరూ కూడా రేపొద్దన్న ఆ యొక్క వెలుపల ఉండవలసి వస్తుందండి. జాగ్రత్త సుమ ప్రియమైన దేవుని బిడలారా. So dear people of God, we see there that if you want to enter into the heaven, you should have to cross the gates. So if you want to be inside of the gate, you should not do all those things. The people who have been lying and giving this false witness, they will be stay outside of the gate. కనుక రేపొద్దున నీవు వెలుపల ఉండకుండా లోపల ఉండాలి అంటే నీవు ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు గాని అబద్ధాలు గాని మనం ఆడకూడదండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, what we have to do is we should not lie, we should not give any false witness on the people. So if we were been giving this all false witness, what God will do us is we're gonna throw us out from that gate. That means we'll be staying out of the gate, then we'll be thrown down into the hell. అలాగనే ఈ యొక్క ఆ ప్రకటన రాసినటువంటి గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనములో చివరి భాగాన్ని మనం చదివితే, So dear people of God, and also in 21st chapter of Revelations 8th verse, అబద్ధికులందరూను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. All liars shall have their part in the lake which burns with the fire and brimstone, which is the second death. కనుక ఇక్కడ ఎవరైతే అబద్ధ సాక్ష్యాలు పలికారో, ఎవరైతే అబద్ధాలు ఆడారో వీరందరూ కూడా రేపు అగ్ని గంధకములో వేయబడబోతున్నారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, we should all be careful, as nobody wants to be in the hell. So the people who have been lying, the people who have been giving false witness on the people, they were being going to throw into the hell, into the fire, and they are going to have even the second death. కనుక రేపొద్దుట నీవు ఆ యొక్క నరకములోనికి వెళ్లకుండా ఉండాలి అంటే నీవు అబద్ధాలు పలకకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, what we all should every time aware is we should not speak any lies and we should not give any false witness on the people. So when we were being giving this false witness, that means we are doing the evil what God hates. అందుకనే మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ వచనములో భక్తుడిలా సెలవిస్తున్నాడండి. So dear people of God, in 1 John 1st chapter 1st verse, జీవవాక్యము గుర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటుమో కన్నులారా ఏది చూచితుమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. That which was from the beginning, which we have heard, which we have seen with our eyes, which we have looked upon, and our hands have handled of the word of life. కనుక ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడండి, మేము ఏదైతే చూచామో, ఏదైతే కనుగొన్నామో, ఏదైతే పరిశీలన చేశామో, ఏదైతే అనుభవించామో దానినే మీకు చెబుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, in the 1st John 1st chapter 1st verse, we have seen there that the saints who have been giving a testimony, the disciples of God, and the saints who have been telling that we were being speaking to you what we have heard, and we were been sharing to you what we have seen, and we were been telling you everything, the truth what we were been experienced in our life. కనుక వీళ్ళు అంటున్నారు, మేము ఏదైతే విన్నామో, ఏవైతే చూచామో, ఏవైతే మేము కనుగొన్నామో, ఏవైతే మా చేతులు పట్టుకొని చూచేయో ఆ విషయాలు చెబుతున్నా కానీ ఎగస్ట్రాస్ ఏమీ కూడా చెప్పట్లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in this verse we have been seeing that the people were being telling only the truth. They were been not adding any extra words to the gospel. They have been preaching, teaching exactly what they heard,
and whatever they were being experienced in their life. కనుక బైబిల్లో ఏది ఉందో, ఏది చూచామో, ఏది కనుగొన్నామో, ఏదైతే విన్నామో, ఏదైతే అనుభవించామో అదే మనం చెప్పాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, every time we should all aware that even if we were being changing the word of God, whether we were being preaching the word of God on our style, then means you are lying. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున చూడండి చూచినట్టుగా, వినని విన్నట్టుగా, చెయ్యింది చేయనట్టుగా, జరిగింది జరగనట్టుగా చెబితే రేపొద్దున మనం వెలుపల ఉండాల్సి వస్తుంది. రేపొద్దున నరకాగ్నిలో వేయబడవలసి వస్తుంది. దానిని తప్పించుకోవాలి అంటే మీరు ఏదైతే చూచారో, ఏదైతే అనుభవించారో, ఏదైతే కనుగొన్నారో అవి మాత్రమే చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, please every time analyze your life. Yes, in God's name we have been asking you, please do not share anything that you not have heard, and do not share anything that you have not seen. Do not share anything that you have not experienced. If you are sharing all the things what not written in the Bible, are not even considered in the word of God, then you are lying. If you lie, we see the consequence. What we're gonna pay is we will be out of the gates of heaven. కనుక దేవుని యొక్క వాక్యములో ఒకటి కలపడానికి వీల్లేదు, ఒకటి తీసివేయడానికి వీల్లేదు. ఏదైతే ఉన్నదో అదే మనం చెప్పగలిగినప్పుడు రేపు మనం వెలుపల ఉండం, రేపు మన అగ్ని గంధకములో వేయబడం. అలాగన దేవుని ఎడల మనం కలిగి ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, every time we have to aware of our life, whether we were being in the favor of word of God, we have to preach the word of God, and we have to study the word of God, everything to truth. We should not listen to any other's words. We have to listen to only one words, that is, we have to listen to our Christ's words, and also we have to follow the guidance what our Holy Spirit was been creating inside of us. అక్కడ ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 20వ వచనములో తండ్రి అయిన దేవుడు చెబితే, మార్కు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 18వ వచనములో యేసు ప్రభువారు ఇలా చెబుతున్నారండి. So dear people of God, in Deuteronomy 20th chapter 5th verse, our heavenly Father said a word, and even in Matthew's 19th chapter 19th verse, now our Savior Jesus Christ was been said a word, that is. మార్కు రాసిన సువార్త 19వ అధ్యాయం, మత్తయి రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదామండి. So dear people of God, let's study Matthew's 19th chapter 18th verse. యేసు అబద్ధ సాక్ష్యము పలకవద్దు. You shall not bear false witness. కనుక యేసు ప్రభువారు చెబుతున్నారు, మీరు ఎలాంటి అబద్ధ సాక్ష్యాన్ని పలకడానికి వీల్లేదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి వీల్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in this Deuteronomy 20th chapter 5th verse, and even in 19th chapter 19th verse, we have seen that Father God was being sharing to the people there that you should not say any false witness on anyone. And even in Matthew's 19th chapter 18th verse and 19th, we have seen that our Savior Jesus Christ was been telling us all again that we should not give any false witness on anyone. కనుక ఈనాడు అనేక మంది అండి ఎంత సాక్ష్యాలు చెబుతున్నారు, అన్నీ కూడా ఫాల్సే, అన్నీ కూడా అబద్ధాలు. So dear people of God, right now we are seeing that many people who have been sharing many witness, but every witness is so false. If you could consider 30% truth and 70%, majority is false. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అబద్ధ సాక్ష్యాలు చెబితే, అలాంటి అబద్ధాలు చెబితే రేపు మనం వెలుపల ఉండాల్సి వస్తుంది. రేపు మనం ఆ రెండవ మరణాన్ని తప్పించుకోలేము. జాగ్రత్త. So dear people of God, every time you have to be aware of your life, whether your lips were being talking any lies, and also whether you are giving any false witness. And we share you right now, that is preaching the word of God in your own style, your own way, is also lying to the people. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యొక్క సమయంలో
మనం ఒక తీర్మానం చేసుకుందామండి. ఇప్పటి వరకు మనం ఒకవేళ అబద్ధాలు చెప్పుంటే, ఇప్పటి వరకు మనం అబద్ధ సాక్ష్యాలు చెప్పుంటే వాటన్నిటిని తీసివేసి ఏదైతే చూచామో, ఏదైతే అనుభవించామో, ఏదైతే మనం కనుగొన్నామో యథార్థంగా చెబుదామండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, wherever you are right now, let us take an oath in our life. Let us give a promise to our God that we won't lie through our lips in our life, and also we don't share any false witness. We see in the John 1st chapter 1st verse, 1st John 1st chapter 1st verse, we have seen there that they were been telling the people that how they were being sharing is everything is truth. So same way, let us take an oath in our life that let us share the people what we have heard, and let us share the people what we have seen, and let us all take an oath today that our lips and our life won't allow any false witness and false statements and lies in our life. అందుకనే ఇందాక మనం మొట్టమొదటిగా చదివాం ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 19వ వచనములు ఏమన్నాడంటే ఆ చెడుతనమును మీలో నుంచి తొలగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in Deuteronomy 19th chapter 19th verse, we have been seeing there that our Father God was been telling to the people that you have to remove this sin, you have to remove this evil, you have to keep it apart from you, among you. ఆ చెడుతనం ఏంటంటే అబద్ధాలు, అబద్ధ సాక్ష్యము. So dear people of God, the evil what God was being commanded the people to take away from them is false witness and lies. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ అలాగనే కళ్ళు మూసుకొని కొద్దిసేపు ఆలోచన చేద్దాం. తండ్రి, నేను ఇప్పుడు వరకు నాయనా తెలియక అబద్ధాలు ఆడాను, అబద్ధ సాక్ష్యాలు చెప్పాను. నేను ఏవైతే అబద్ధాలు ప్రజలకు చెప్పానో, ఏవైతే అబద్ధ సాక్ష్యాలు ప్రజలకు చెప్పానో వాటన్నిటినీ నన్ను క్షమించు తండ్రి. ఇక నుంచి నేను అబద్ధాలు ఆడను, ఇక నుంచి నేను ఆ అబద్ధాలు అనే చెడును తొలగించుకుంటాను, ఇక నుంచి అబద్ధాలు ఆడకుండా నన్ను నీ కృపలో భద్రపరచని అలాగనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామండి. So dear people of God, wherever you are right now, so we ask you to please confess before God, and let us consider throughout our life whether we were being lied, and whether we given any false statements, whether we shared anything that we have not heard, and if we were being shared anything that we have not seen. We were being misleaded people by our sin, by our lies, and if we were being done any harm to the people through our witness, false witness, so let us confess before God and ask for the repentance. అలాగే ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. So dear people of God, wherever you are right now, we give you the time to talk to our Lord and ask for the repentance. ప్రార్థన చేసుకుందాం అండి. Let us all do a prayer, dear people of God. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our dear Heavenly Father, నాయన ఇప్పటి వరకు నేను ఇలాంటి అబద్ధ సాక్ష్యాలు నేను కానీ ఇక్కడ నాయన కళ్ళు మూసుకొని మాతో ఏకీభవించిన గారు కానీ, లేకపోతే ఇప్పటి వరకు మేము అబద్ధాలు కానీ, లేకపోతే ఇక్కడ ఏకీభవించిన వారు కానీ అబద్ధాలు ఆడి ఉంటే దయచేసి ఈ రోజు మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము తండ్రి. Father God, we ask you right now for the repentance and for the forgiveness. Me and the sisters and brothers who have been with us right now here, and the brothers and sisters who have been watching this message, they and their family, if we have lied and if we have given any false witness, we ask you right now for the forgiveness, Father. తండ్రి, ఇక నుంచి నాయన ఎప్పుడు కూడా రేపు మేము వెలుపల ఉండడానికి వీల్లేదు నాన్న, ఆ యొక్క అగ్ని గంధకాల్లో పడడానికి వీల్లేదు తండ్రి. Father, we will be taking an oath right now, and we will shape our lives not to face the second death, and do not be outside of the heaven gates. ఆ రోజు యోబుని పిలిచినట్టుగా, యోబు నా సేవకుడు, ఈ అబద్ధాలు అబద్ధ సాక్ష్యాలు అనేటువంటివి అతడు విసర్జించాడని ఎలాంటి సాక్ష్యం పొందామో మేము కూడా అలాంటి సాక్ష్యాన్ని పొందడానికి మా అందరినీ తీర్చిదిద్దమని మీ కుమారుడు మా రక్షకుడని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Father God, we ask you right now, Father, me
and my family and all the brothers and sisters, and they're all family members. So we ask you right now, Father, please make us like Job, how you have called him as your servant. Right now we ask, we will be also have this quality, hating evil. So we all believe that you are going to build this quality in our lives, and we give up this everything in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. Dear people of God, we all share our greetings once again and thank you in the name of Lord and Savior Jesus Christ. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరలా మరొక ఇదే చెడు విసర్జించుట అనే అంశంలో మరొక భాగాన్ని విందాం. So dear people of God, in God's will, we all believe that we can all meet back again with another message on hating evil. అప్పటి వరకు దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి కాపాడును గాక. May God's abundant grace and love will be with us until we meet again. ఆమేన్. Amen.